హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్టు రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఫైనల్ లిస్టు రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబంధించి అలాగే ఏపీ స్టేట్లో కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే తెలంగాణ స్టేట్లో కన్వీనర్ కోటా ఎడిషనల్ మాపప్ రౌండ్ ఆల్రెడీ జరిగింది. కానీ సీట్ అలాట్మెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేయాలి అనుకుంటున్నాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కు సంబంధించి ప్రస్తుతం స్ట్రే వేకెన్సీ రౌండ్ కు సంబంధించిన ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే అనౌన్స్ చేశారు. ఇంకా మనకి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రాలేదు. అలాగే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కు సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ చేసినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 28 వరకు అని మనకి డేట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి ఇంకా ఫైనల్ సీట్ అలాట్మెంటే మనకి రిలీజ్ అవ్వలేదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత మీకు రిపోర్టింగ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు ఖచ్చితంగా. మనకి టోటల్ 7 డేస్ ఇస్తారు. మీరు ఎవరు కూడా దయచేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ సీట్స్ మిగిలిపోతే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి వెబ్సైట్ లో వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. అలాగే ఏపీ స్టేట్ లో మనకి కన్వీనర్ కోటాకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 తారీఖు ఉదయం 11 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు కట్టవలసినటువంటి అమౌంట్ 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. ఆల్రెడీ మాపప్ రౌండ్ లో కట్టినటువంటి స్టూడెంట్స్ మరలా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 50,000 పే చేసిన తర్వాత మీకు మాపప్ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఉండకపోతే వాళ్ళందరూ కూడా జస్ట్ మీరు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ అమౌంట్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్. అంటే మీకు సీట్ వచ్చి మీరు కాలేజెస్ లో జాయిన్ అయినా అమౌంట్ రీఫండ్ అయింది, అసలు సీట్ అలాట్ అవ్వకపోయినా అమౌంట్ రీఫండ్ అయింది. సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం అప్పుడు మీ యొక్క అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది. దానితో పాటుగా 1 సంవత్సరం పాటు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా డీబార్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే దానికి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు. 1,1353 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ రౌండ్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే అసలు ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి, అలాగే ఆ సీట్స్ ని ఎలా ఫిల్ చేస్తారు, దీనికి సంబంధించి కూడా మనకి ఆల్రెడీ వేకెన్సీ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్ కి కనెక్టివ్ గా కాలేజెస్ వైజ్ గా కోర్స్ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. టోటల్ గా 85 సీట్స్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం స్ట్రే వేకెన్సీ రౌండ్ కన్వీనర్ కోటాకి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎటువంటి రిజర్వేషన్ కూడా పాటించరండి. అన్ని కూడా అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ మాత్రమే. కాబట్టి జస్ట్ బి కేటగిరీ సీట్స్ ఎలాగైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఫిల్ చేస్తారో ఇక్కడ కూడా అంతే ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఈ 85 సీట్స్ లో కానీ మైనారిటీ కాలేజెస్ లో సీట్స్ కానీ అవైలబుల్ గా ఉంటే అక్కడ అంటే సఫిషియంట్ నంబర్ ఆఫ్ మైనారిటీ స్టూడెంట్స్ కానీ లేకపోతే అలాంటప్పుడు మిగిలిపోయినటువంటి సీట్స్ ని ఆటోమేటిక్ గా నాన్ మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా కేటాయిస్తారు. అందుకని మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు మైనారిటీ కాలేజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాబట్టి మీరు కావాలి అంటే పెట్టుకోండి, అంతేగాని మీరు అనవసరంగా పెట్టుకుని వచ్చాక వద్దనుకోవద్దు. అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ కి ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, ఎవరైతే ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఫస్ట్ 3 ఫేజెస్ లో సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఇప్పుడు ఏపీ స్టేట్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సెకండ్ కేసు, ఒకవేళ ఏపీ స్టేట్ లో ఫస్ట్ 2 ఫేజెస్ లో సీట్ అలాట్ అయ్యి వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా సరే, ఎందుకంటే మనకి ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా. అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా ఫస్ట్ 3 ఫేజెస్ లో సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకపోయినా వాళ్ళందరూ కూడా ఏపీ స్టేట్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్ కి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 1 నెల క్రితం చాలా పెద్ద డిస్కషన్ జరిగింది సెకండ్ పాయింట్ గురించి. ఆల్ ఇండియా కోటాలో థర్డ్ రౌండ్ లో సీట్ వస్తే ఏపీ స్టేట్ లో థర్డ్ రౌండ్ కి ఎలిజిబుల్ కాదు అని ఒక స్టేట్మెంట్ చాలా వైరల్ చేశారు. మీకు గుర్తుందో లేదో ఆ పాయింట్ కే ఇక్కడ మనకు ఒక ప్రూఫ్ దొరికింది. అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వకుండా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు అనే దానికి ఎవిడెన్స్ ఇక్కడ మనకు దొరికింది. అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, వాళ్ళు ఎవరైనా సరే
ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు. ఎవరైతే స్ట్రే వేకెన్సీ రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి మీరు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా ప్రస్తుతానికి మనకి మాపప్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మాపప్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటాలో ఎడిషనల్ మాపప్ రౌండ్ అని ఒకటి కండక్ట్ చేశారు. ప్రస్తుతానికి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ క్లోజ్ అయిపోయింది, కానీ ఇంకా మనకి అడిషనల్ మాపప్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. కొద్దిమంది కమెంట్ సెక్షన్ లో నన్ను ఏమడిగారంటే ఇలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా ఎడిషనల్ మాపప్ రౌండ్ అనేది ఉంటుందా అని అడిగారు. ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేయరండి. ఇప్పుడు వీళ్ళు ఈ సంవత్సరం కండక్ట్ చేశారు. మేనేజ్మెంట్ కోటాలో కూడా చేస్తారా లేదా అనేది మనకి ఇంకా విషయం తెలియదు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా వెబ్సైట్స్ లో వచ్చి లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.